ఓం నమో వెంకటేశాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 14, అవమానం 3. ఈ యొక్క మేషరాశికి ఈ సంవత్సరం అంతా ఈ యొక్క గురువు ఎక్కువగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ధనాదాయం అది కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా గురువు మేషరాశిలో ఉండడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందడము మరియు తీసుకునే నిర్ణయాలు సరైనవయ్యే అవకాశం ఉండడం, విద్యార్థులకి విద్యల మార్కులు అధికంగా రావడం, అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలమైనటువంటి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెంపొందుతాయి. పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. అలాగే విద్యార్థులు చదువులు బాగా రాణిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సమయం బాగా అనుకూలంగా ఉన్నది. అలాగే భాగ్యస్థానం మీద గురువు యొక్క శుభదృష్టి వల్ల భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. అలాగే వృషభంలోకి గురువు వెళ్ళాక ధనాదాయం బాగుండడం, ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబాల వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం. 8 న్యాయస్థానం కాబట్టి కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే కనుక అవి వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్లు ఏమైనా ఉంటే కనుక అవి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాల్లో ప్రయత్నిస్తే 100కి 100% అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తి స్థానం మీద కూడా గురువు యొక్క శుభదృష్టి పడడం వల్ల వృత్తిపరంగా కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తే అది కూడా లభ్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే ఈ పరమైన అనుకూలత బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనాదాయం కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి పదవుల్ని అధిరోహించే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఏప్రిల్ నెలలో రవి ఏ స్థానంలో సంచరించడం వల్ల ఈ యొక్క దైవిక కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొనాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే ఈ యొక్క మే నెలలో ఈ యొక్క రవి ఈ యొక్క మేషరాశులని సంచరించడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందడం, దైవికమైన బలం, శక్తి పెంపొందడం, విద్యార్థులకి మార్కులు బాగా అధికంగా కావడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైన వరుడైతే వధువు, వధువైతే వరుడు లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వృషభ రాశిలోకి రవి వెళ్ళాక ధనాదాయం పెరగడం, కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల అనుకూలత ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. రవి ఈ యొక్క మిథున రాశిలో సంచరించినప్పుడు కొద్దిగా మాటపరమైన ఇంప్రూవ్మెంట్ బాగా అధికంగా ఉండడము మరియు సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా అధికంగా లభించడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యాభివృద్ధి, నిర్వధనం కూడా పెంపొందుతుంది. 4లోకి సూర్యుడు వచ్చాక కొద్దిగా భూములు, స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరగడం మరియు కొనాలనుకుంటే ఆ యొక్క రేటుకి దగ్గరగా మీకు భూమి లభించడం, అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకున్న రేటుకి దగ్గరగా కూడా ఆ యొక్క స్థలాలు అమ్ముడుపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే సింహరాశిలో రవి సంచరిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా విద్యార్థులు బాగా స్టడీ పరమైన ఇంప్రూవ్మెంట్, స్నేహితులు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే రవి 6లోకి వచ్చాక కొద్దిగా లోన్లు తొందరగా మంజూరు అవ్వడం, రావాల్సిన బాకీలు, మొండి బాకీలు అన్నీ కూడా వసూలు అవ్వడం, శత్రువులు, రుణాల పీడలు బాగా తక్కువగా ఉండడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రవి తులారాశిలో సంచరిస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలత కలుగుతుంది. తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలోకి రవి వచ్చాక కోర్టు మరియు లీగల్ సంబంధించిన విషయాల్లో
అనుకూల ఫలితాలు తీర్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రయత్నిస్తే 100కు 100% కోర్టుకు సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే 9లోకి రవి వచ్చాక తండ్రితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి తొందరగా సెటిల్ అయ్యి చేతికి కొద్దిగా ధనంలో మంజూరయ్యే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే రవి 10లో అంటే ఈ యొక్క మకరంలో సంచరించినప్పుడు మాత్రం కొద్దిగా వృత్తిపరమైన టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వృత్తిపరమైన ఆదాయం అది బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా మెరుగుపడతాయి. సుఖ సంతోషాభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. అన్ని పనులకు కూడా యోగించి లాభించి అద్భుతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క రవి లాభంలో సంచరించేటప్పుడు లాభాభివృద్ధి మరియు ధనాదాయం పెరగడం, సంఘంలో పెరుగుబడి, కీర్తి మర్యాదలు, పేరు ప్రతిష్టలు లాంటి పెరగడం లాంటి శుభ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రవి ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు కొద్దిగా దైవికమైన కార్యాలు అధికంగా చేయాలని ఆసక్తి అధికంగా కలగడం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడం మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం లాంటి శుభ పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. అలాగే చంద్రుడు కూడా ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలను అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ యొక్క శుభ ఫలితాలని పరిపూర్ణంగా పొందగలరు. అలాగే ఈ లగ్నానికి ఈ యొక్క మేష రాశికి కుజుడు కూడా అనుకూలుడే కాబట్టి కుజుడు కూడా దశలు అంతర్దశలు నడిచినప్పుడు పరిపూర్ణమైన శుభ ఫలితాలని అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలత మరియు చాలా కాలాలుగా పరిష్కారం కానీ మొండి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచి శుభ పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క బుధుడు ఈ లగ్నానికి పాపి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఇట్లాంటివి కలగజేసే అవకాశం ఉంది. వాక్కుపరమైన ఇబ్బందులు, సోదర సోదరి వర్గీయులతో ఇబ్బందులు, శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి బాగా అధికంగా కలిగించే అవకాశం ఉంది. అలాగే అప్పుడప్పుడు లోన్లు తీసుకుని ఆ లోన్లు కట్టలేకపోవడం ఇట్లాంటి సమస్యల వల్ల కూడా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి శుక్రుడు కూడా లగ్నానికి పాపి కాబట్టి ద్వితీయ మరియు సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు ఇట్లాంటివి కూడా శుక్రుడు కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే సినిమా కళాకారులకు కూడా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు కలగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్ర మహాదశ 20 సంవత్సరాలు మీకు జన్మజాతకంలో కానట్లయితే కనుక ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళగలరు. అలాగే ఈ యొక్క కొన్ని ధనపరమైన సమస్యలు మరియు బిజినెస్ పార్ట్నర్స్ పదే చిన్న చిన్న చికాకులు ఇట్లాంటివి కూడా కలగజేసే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి దశమ మరియు లాభాధిపతి అయిన శనీశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు, బంధువులు ఇలాంటి వాళ్ళతో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది. స్వల్పంగా స్టామినా, ఇమ్యూనిటీ ఇట్లాంటివి కూడా స్వల్పంగా దెబ్బతీసే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా శని మహాదశ 19 సంవత్సరాలు కానట్లయితే కనుక చిన్న చిన్న విద్యార్థంకాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసరమైన భయాలు, పీడకలలు ఇట్లాంటి వాటి వల్ల కూడా స్వల్పంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్న విధంగా మీరు అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి వ్యయంలో రాహువు, అలాగే 6వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక రాహు మహాదశ 18 సంవత్సరాల ముందైపోయి కేతు మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక దైవికమైన కార్యాలు బాగా చేయాలని ఆసక్తి అధికంగా కలగడం మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడం మరియు చేసే సద్వ్యయం కావడం మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఏమైనా అప్పులు ఇస్తే కనుక అవి కూడా తొందరగా వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు తొందరగా తీర్చగలుగుతారు. ఇలా అన్ని పరాలుగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ తర్వాత వచ్చినట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఓవరాల్గా ప్రథమార్థం
కొద్దిగా సామాన్యంగా ద్వితీయార్థం చాలా ఎక్సలెంట్గా ఈ యొక్క మేషరాశి వారికి ఉంది కాబట్టి మీరు సరైన రీతిలో ఇది సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి బెనిఫిట్లు ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రము రెగ్యులర్గా చదువుకోవడం, అలాగే ఇంట్లో కనుక ఏమైనా విష్ణు సంబంధమైన ప్రతిమలు ఏమైనా ఉంటే కనుక వారికి అభిషేక అర్చనాదులు ఆచరించుకోవడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే స్తోమత శక్తి ఉన్నవాళ్ళు నల్ల నువ్వులు, ఈ యొక్క నల్ల బట్ట శనివారం పూట బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం, ఇట్లాంటివి చేయడం మంచిది. శక్తి లేని వాళ్ళు మాత్రం నువ్వులు బెల్లం రెండూ కలిపి ఈ యొక్క ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే కనుక శనివారం ఈ యొక్క దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.